ఈరోజు మన సెమీకండక్టర్‌లో మనము ఫోర్క్ జాయిన్ ఎనీ అండ్ ఫోర్క్ జాయిన్ నన్ ఎగ్జాంపుల్స్ అయితే చూస్తున్నాము. మన ప్రీవియస్ వీడియోలో మనము సేమ్ కోడ్‌లో ఫస్ట్ ఫోర్క్ జాయిన్ నన్ అండ్ ఫోర్క్ జాయిన్ నన్ వచ్చి తర్వాత ఫోర్క్ జాయిన్ ఎనీ వచ్చే కోడ్ చూసాము. ఆ అవుట్‌పుట్ ఎలా వస్తుందో చూసాము. ఇప్పుడు సేమ్ కోడ్‌లో ఫోర్క్ జాయిన్ ఎనీ ఫస్ట్ వచ్చి తర్వాత ఫోర్క్ జాయిన్ నన్ వచ్చినప్పుడు మనకు ఆ అవుట్‌పుట్ ఎలా వస్తుందో అయితే చూద్దాం. సో సేమ్ థింగ్ ఇక్కడ బిగిన్ ఎండ్ కాబట్టి మనకి ఫస్ట్ టైమ్ యూనిట్ కల్లా ఏ ప్రింట్ అవుతుంది. సెకండ్ టైమ్ యూనిట్ వచ్చేసరికి ఫోర్క్ జాయిన్ ఎనీ. ఓకే. ఫోర్క్ జాయిన్ ఎనీ అంటే ఏదో ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయితే కానీ బయటికి రాదనమాట కంట్రోల్. అంటే సో ఇక్కడ సెకండ్ టైమ్ యూనిట్‌కి ఏమీ ప్రింట్ అవ్వవు. ఎందుకంటే 1 + 2 ఈజ్ 3 అనమాట. సో థర్డ్ టైమ్ యూనిట్‌కి వచ్చాక బి ప్రింట్ అవుతుంది. ఇక్కడ ప్రింట్ అయింది బి. సో వెంటనే జాయిన్ ఎనీ కాబట్టి బయటకు వచ్చేస్తుంది. అదే విధంగా జాయిన్ ఎనీ కూడా వర్క్ అవుతుంది స్టిల్. బట్ బయటకొచ్చి నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ అయిపోతుందనమాట. సో ఇక్కడ 1 టైమ్ యూనిట్ ఈ ప్రింట్ అయిన తర్వాత 1 టైమ్ యూనిట్‌కి అంటే ఫోర్త్ టైమ్ యూనిట్‌కి మనకి సి ప్రింట్ అవుతుంది. అదేవిధంగా 1 టైమ్ యూనిట్ ఇక్కడ కూడా కంట్రోల్ వచ్చేసింది కాబట్టి కే కూడా ప్రింట్ అవుతుంది. సో వన్స్ ఇది ఎగ్జిక్యూట్ అయిపోగానే ఫోర్క్ జాయిన్ నన్ మనకి ఎన్కౌంటర్ అయింది. ఫోర్క్ జాయిన్ నన్ అంటే ఏంటి? ఫస్ట్ ఏదైనా ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన పని లేదు. ఒక్కటి కూడా ఎగ్జిక్యూట్ అవ్వకముందే దీని ఎగ్జిక్యూషన్ జరుగుతూనే ప్యారలల్‌గా కిందకొచ్చేసి నెక్స్ట్ స్టేట్మెంట్స్ కూడా ఎగ్జిక్యూట్ చేయమని చెప్తుంది ఫోర్క్ జాయిన్ నన్. సో వన్స్ ఇది ఫోర్క్ జాయిన్ నన్ స్టార్ట్ అవ్వగానే మనకి కిందకొచ్చేసి ఫిఫ్త్ నెక్స్ట్ టైమ్ యూనిట్‌లో ఈ 1 టైమ్ యూనిట్ కల్లా జీ ప్రింట్ అవుతుంది కాబట్టి ఇక్కడ జెడ్ అయితే వచ్చేస్తుంది. సో అప్పటికి ఇక్కడ 1 టైమ్ యూనిట్ కన్జ్యూమ్ అయింది. సో నెక్స్ట్ టైమ్ యూనిట్‌కి అంటే సిక్స్త్ టైమ్ యూనిట్‌కి మనకి ఎల్ వచ్చి ఇంకో 2 టైమ్ యూనిట్స్ తర్వాత మనకి ఇక్కడ ఎం అయితే వస్తుంది. అంతే. ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అనమాట. హోప్‌ఫుల్లీ మీకైతే ఫోర్క్ జాయిన్ ఎనీ అండ్ ఫోర్క్ జాయిన్ నన్ ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఇక్కడ ఇచ్చిన లింక్ ద్వారా మీరు వెళ్ళి ఆ పర్టిక్యులర్ వీడియోని చూసినట్టయితే థ్రెడ్స్ వీడియో మీకు బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.